శరణ్య, ఏంటమ్మా ఏదో టెన్షన్ గా ఉన్నావు? ఏమైంది? అది అత్తయ్య గారు, రేపు మన ఆఫీస్కి క్లయింట్స్ వస్తున్నారండి. వాళ్ళు మన కంపెనీలో టైఅప్ అయ్యే విషయంలో ప్రాజెక్టుకి సంబంధించి మాట్లాడడానికి వస్తున్నారు. వాళ్ళని నేను గాని ఇంప్రెస్ చేయకపోతే వాళ్ళు మన కంపెనీతో ఉన్న టైఅప్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది అత్తయ్య గారు. అంతేకాదు, రాబోయే సంవత్సరానికి గాను డిజైన్స్ ని రేపటి మీటింగ్ లో ప్రజెంట్ చేయాలి. వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైన మీటింగ్ అత్తయ్య గారు. నేను వెళ్ళి ఆఫీస్లో ఉండడమే కొత్త. ఈ సమస్యని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. అదే మీతో మాట్లాడదామని. శరణ్య, నువ్విందులో అధైర్యపడాల్సిన అవసరం ఏముంది చెప్పు? చదువుకున్నావు. ఒకప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్లో ఎంతో మందిని ఎన్నో టాపిక్స్ గురించి మాట్లాడి ఇంప్రెస్ చేసిన దానివే కదా. మరిప్పుడు ఏమైంది అంత చాకచక్యం? బాగా మాట్లాడతావు, ఆలోచన చేసే శక్తి కూడా నీకుంది. ఇంక నీకు కావాల్సింది ఏముంది? ఇంత మెటీరియల్ ఉండి కూడా ఇలా భయపడతావే? చూడు శరణ్య, ఎండీగా నువ్వు కూర్చున్న స్థానం మెత్తటి కుషన్ కుర్చీ మాత్రమే కాదు, ఈ కుటుంబంతో పాటు మరెన్నో కుటుంబాల భవిష్యత్తు అనబడే బస్సుని నడిపే డ్రైవర్ చైరది. నువ్వు ఆ బస్ని నడపగలవు కాబట్టే ఆ స్థానంలో నువ్వు కూర్చున్నావు. నీ ఆలోచన ఇప్పుడు ఏం చెయ్యాలని కాదు, నువ్వు ఏదైనా చెయ్యగలవు, ఏదైనా సాధించగలవు అనే సంకల్పంలో నీ ఆలోచనలు నిండి ఉండాలి. మనం జనం మెచ్చిన మెటీరియల్స్ నే క్లయింట్స్ కే కనెక్ట్ అవుతాయన్న రూలేం లేదు. కాబట్టి ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని ఫోకస్డ్ గా ఆలోచించు. నీ బలమేంటో నువ్వు గుర్తించు శరణ్య. అనుకున్నది సాధించగలవు, సాధిస్తావు.